హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనీషా మిత్రాన్ని పిలిచి బలవంతంగా తన పక్కన కూర్చోబెట్టుకొని ఇలా అంటుంటుంది, బేబీ డాడీ వచ్చేసారు, ఇంతసేపు డాడీతో కబుర్లు చెప్తానన్నావు కదా, ఇప్పుడు చెప్పు బేబీ అని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది మనీషా. మిత్ర, నువ్వు కూడా మన బేబీతో మాట్లాడాలి అనుకుంటున్నావు కదా అని అంటూ కావాలనే చనువుగా మిత్ర చేయిని తీసుకొని తన స్టమక్ పై పెట్టుకునే ప్రయత్నం చేయగా మిత్ర ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు, తన చేయిని లాగేసుకుంటాడు. అప్పుడు మనీషా ఇలా అంటుంటుంది, ఏంటి మిత్ర, మొహమాటమా లేదంటే ఇష్టం లేదా? ఆల్రెడీ అరవింద ఆంటీ నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేసింది కదా, ఇంకా నాకెందుకు దూరంగా ఉంటున్నావు అని మిత్రాని మనీషా ప్రశ్నిస్తుండగా అటువంటిదేం లేదు అని సింపుల్గా సమాధానం చెప్తాడు మిత్ర. ఇంకా మిత్రాని తన వైపు లాక్కోవడానికి చనువుగా మిత్ర చేయిని పట్టుకొని మిత్రపై వాలిపోతూ, చూసావా మిత్ర, మన కాలేజ్ వాట్సాప్ గ్రూప్లో పోస్టులు, రీయూనియన్ పార్టీ ఫొటోస్ కూడా వచ్చాయి, చూసావా, అప్పుడే ఎంజాయ్ కదా, మనకి చాలా బాగుండేవి ఆ డేస్ అని అంటూ కావాలనే మిత్రకి దగ్గరగా వెళ్తూ ఉంటుంది మనీషా సాంగిత్యాన్ని మిత్ర భరించలేక ఆ చేయిని విడిపించుకుంటూ ఉంటాడు. ఇక మళ్ళీ జ్యూస్ తాగు మిత్ర అని అంటూ తను ఎంగిలి చేసిన జ్యూస్ని మనీషా మిత్రకి అందివ్వబోతుండగా, వద్దు నాకు అని అంటాడు మిత్ర. ఏంటి, నా ఎంగిలి తాగకూడదా? నా ఎంగిలి నువ్వు తాగవా? పాలు తాగకుండానే మన ఇద్దరం ఫస్ట్ నైట్ చేసుకున్నాం, ఇప్పుడు జ్యూస్ షేర్ చేసుకుంటే తప్పేముంది మిత్ర, ప్లీజ్ తాగు అని అంటూ ఉంటుంది మనీషా మిత్రాని. లేదు, నేను ఇప్పుడే తాగాను అని మిత్ర అంటున్నా కూడా బలవంతంగా మిత్ర చేత జ్యూస్ తాగిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ మనీషా. అప్పుడే అటువైపుగా వెళ్తున్న లక్ష్మి అది చూసి మిత్రాని మనీషా నుండి విడిపించడానికి దగ్గరికి వెళ్ళి, టైం ఎంత అవుతుంది మనీషా అని అనగానే టైం చెప్పడం కోసం చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ని పైకెత్తడంతో అవి మిత్ర షర్ట్ మనీషా శారీ పైన ఉలికిపోతుంది. దాంతో మిత్ర ఒక్కసారిగా మనీషాని తోసేసి చ అని అనుకుంటూ క్లీన్ చేసుకోవడానికి వెళ్ళబోతుండగా, నేను క్లీన్ చేస్తాను మిత్ర అని మనీషా అంటుంటుంది. అప్పుడు లక్ష్మి మనీషాని లాగేసి తన కొంగుతో మిత్ర షర్ట్ని క్లీన్ చేస్తూ, మనీషా, నీ శారీ పైన కూడా జ్యూస్ పడింది కదా, నువ్వు వెళ్ళి క్లీన్ చేసుకో అని అంటూ మిత్ర షర్ట్ పైన పడిన జ్యూస్ని తన చీర కొంగుతో క్లీన్ చేస్తూ ఉంటుంది లక్ష్మి. అది కాదు లక్ష్మి అని మిత్ర ఏదో వివరించబోతుండగా, నాకే వివరణ చెప్పాల్సిన అవసరం లేదండి, మీరు వెళ్ళి షర్ట్ మార్చుకోండి అని లక్ష్మి ఓర్పుగా చెప్తూ ఉంటుంది. లక్ష్మి సహనానికి కృతజ్ఞత చెప్పుకుంటూ మిత్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మనీషా మాత్రం గులుక్కుంటూ ఉంటుంది, ఇదంతా దానివల్లే అని అనుకుంటూ ఉంటుంది మనీషా. లక్ష్మి అక్కడే నిలబడిపోవడంతో మనీషా వచ్చి, ఇదంతా నువ్వు కావాలనే చేసావు కదా అని గయ్యమంటుంది లక్ష్మిపై మనీషా. అవును, కావాలనే చేశాను, నువ్వు అలా ఆయనని ఇబ్బంది పెడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఏంటి, నా కడుపులో ఉన్న బేబీతో కాసేపు మాట్లాడాలి అనిపించింది అంతే అని మనీషా. నాకు తాళి కట్టింది మిత్ర, నాకు ఆ హక్కు ఉంది అని మనీషా అంటూ ఉండగా, ఫేక్ తాళి, ఫేక్ ప్రెగ్నెన్సీ, ఇంకా ఎన్నాళ్ళు నాటకం ఆడతావు అని లక్ష్మి అంటూ ఉండగా, మిత్ర అత్తయ్య గారు నమ్మినంతకాలం అని అంటూ ఉంటుంది మనీషా. రేపు ఉగాది, రేపు అసలైన ఉగాది పండగకి వీళ్ళకి నేను కానుకిస్తాను, 24 అవర్స్లో నీ ఫేక్ ప్రెగ్నెన్సీని బయట పెడతాను అని లక్ష్మి ఛాలెంజ్ చేయగానే, అదే 24 అవర్స్లో నిన్ను అత్తయ్య గారిచే మెడపట్టి బయటికి గెంటేలా చేస్తాను అని మనీషా కూడా ఛాలెంజ్ చేస్తుంది. ఎవరు గెలుస్తారో చూద్దాం అనుకుంటూ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక విషయం తెలుసుకున్న జాను వివేక్తో, వాళ్ళు మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు, నువ్వేదైనా ఆ వాచ్ తీసుకొచ్చావా అని అనగానే, ఇదిగో తీసుకొచ్చా చూడు, నేను వెళ్ళి దూరాన మాట్లాడతాను, నువ్వు ఈ ఫోన్లో విను అని అనగానే, అలాగే అంటుంది జాను. దూరానికి వెళ్ళి, హాయ్ జాను, ఈ రాత్రికి నీకు మల్లెపూలు తెస్తాను, ముద్దిస్తాను, నాకు మురిపాలు ఇవ్వాలి అని రొమాంటిక్గా మాట్లాడుతూ ఉండగా జాను లోలో నవ్వుకుంటూ ఉంటుంది. వివేక్ దగ్గరికి రాగానే, వినబడిందా అని కొంటెగా అడుగుతూ ఉండగా, వినబడింది, నీకు మొట్టికాయలు వేయడం మర్చిపోయానంట అని మొట్టికాయ వేయబోతుండగా, నేనేమో అంత రొమాంటిక్గా మాట్లాడితే నువ్వేమో మొట్టికాయలు వేస్తావా అని వివేక్ కోపంగా అనగానే, అది తర్వాత ముచ్చట, కానీ ఇప్పుడైతే ఆ వాచ్ ఇచ్చేసిరండి అని అంటుంది జాను. ఇక
వాచ్ ఇవ్వడానికి వివేక్ వెళ్తుంటాడు. అప్పుడే మనీషా దేవయానితో కొన్ని రోజ్ సీడ్స్ తెమ్మని చెప్తుంది. ఇక అందించి ఇవేం చేస్తావు అని అడుగుతుండగా సస్పెన్స్ ఆంటీ అని అంటూ ఉంటుంది మనీషా. అప్పుడే అక్కడికి వచ్చిన వివేక్ వాళ్ళని అనుమానంగా చూస్తూ మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారు అని అనగానే ఏం లేదురా ఎందుకు వచ్చావు అని దేవయాని అంటూ ఉంటుంది. నీ స్మార్ట్ వాచ్ పోయిందన్నావు కదా, ఇదిగో తీసుకొచ్చా చూడు అని అంటూ స్మార్ట్ వాచ్ని అందిస్తాడు వివేక్. ఇది ఎక్కడిదిరా నీకు ఎడ దొరికింది అని దేవయాని అనగానే అక్కడ రూమ్ దగ్గర దొరికింది. ఆ రోజు దొంగొచ్చాడు కదా నీ స్మార్ట్ వాచ్ని తీసుకెళ్ళిపోతున్నాడేమో, అప్పుడే నేను వాడిని చితకబాదేస్తుంటే అక్కడే పడిపోయిందేమో అని వివేక్ అంటూ ఉంటాడు. కాస్త కంగారు పడుతూ ఉంటుంది దేవయాని. ఇక వివేక్ అక్కడ నుండి వెళ్ళిపోగానే వల్లీమార్లు ఏదో సీక్రెట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ జాను వివేక్లు వింటారే కానీ అది డీటెయిల్గా మాట్లాడుకోరు మనీషా దేవయాని. రేపు చెప్తానంటీ అని అంటూ ఉగాది పంచాంగం లక్ష్మి తలరాతని మార్చబోతుంది అన్న వాక్యం పూర్తి చేస్తుంది మనీషా. దాంతో జాను ఏదో చేస్తుంది మనీషా అని అర్థం చేసుకుంటుంది. ఇక ఉగాది పండుగ రోజున లక్ష్మి మిత్ర దగ్గరికి వెళ్తుంది. మిత్ర అప్పటికే రెడీ అవుతాడు. అప్పుడు లక్ష్మి ఈ కుంకుమని నా నుదుటిపై పెట్టి నన్ను ఆశీర్వదించండి అని అనగానే ఫస్ట్ దేవుని దగ్గర కదా ఆశీర్వాదం తీసుకోవాల్సింది అని మిత్ర అంటుండగా మీరే నా మొదటి దైవం అని అంటూ ఉంటుంది లక్ష్మి. కుంకుమ పెడతాడు మిత్ర పాపటిన. ఇక లక్ష్మి మిత్ర కాళ్ళకి దండం పెట్టగా ఆశీర్వదించి దగ్గరకు తీసుకొని వాటేసుకుంటాడు మిత్ర. ఇక నువ్వేమో నన్ను దైవంగా కొలుస్తున్నావు, నేనేమో నిన్ను చాలా బాధ పెట్టాను, నువ్వు నా భార్యవే కాదు అంటూ ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మన్నాను, అయినా కూడా నువ్వు నాపై ప్రేమను చూపిస్తూ నన్ను కాపాడుతున్నావు అని మిత్ర అనగానే మీరేది చేసినా నాపై ప్రేమతోనే తప్ప వేరే ఉద్దేశంతో కాదని నాకు తెలుసు, ఆ ప్రేమని నేను అర్థం చేసుకున్నాను కాబట్టే మళ్ళీ మీపై ప్రేమ చూపిస్తున్నాను అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రెడీ కిందికి అని లక్ష్మి అంటూ వెళ్ళిపోతుంది. మరోవైపు ఉగాది పచ్చడిలో బొప్పాయి ఫ్రూట్స్ పీసెస్ ఇంకా రోజ్ ఫ్లవర్స్ షీడ్స్ కూడా కలిపి ఒక బౌల్లో పచ్చడి కలిపి పెడుతుంది మనీషా. ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈ బౌల్ని నువ్వే నీ చేతులతో నాకు ఇచ్చేలా చేసి నా ఫేక్ ప్రెగ్నెన్సీని పోగొట్టేలా చేసుకొని నిన్ను ఇంట్లో నుండి అత్తయ్య గారు గెంటేసేలా చేస్తా అని మనీషా అనుకుంటూ ఉంటుంది. మరోవైపు తోరణాలు కడుతూ ఉంటుంది జాను. అప్పుడే బంతిపూల మాలలతో వివేక్ అక్కడికి వచ్చి జానుని చూసి ఫ్లాట్ అయి తన మెడలో బంతిపూల మాల వేసి ఫ్లట్టింగ్ చేస్తూ ఉండగా అప్పుడే దేవయాని మాటలు వినబడుతూ ఉంటాయి. మీ అమ్మేదో మాట్లాడుతుంది ఆగండి అని అంటూ ఉంటుంది జాను. ఇక కిచెన్లో అట్లకారని వేడి చేస్తూ నిన్న మా అక్కచే నన్ను కొట్టించావు కదా, ఈ రోజులు నీ చేతులు కాలేలా చేస్తా అని దేవయాని అనుకుంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్నా జాను కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక మళ్ళీ దేవయాని జాను అని గట్టిగా కేక వేస్తుంది. అక్కడికి వచ్చి ఏంటి ఎప్పటికీ డెకరేషనేనా, ఆ వంట పనులు ఎవరు చేస్తారు, కిచెన్లోకి రా అని దేవయాని అంటుండగా వివేక్ అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. విషయం అంతా జానుకి తెలుసు కాబట్టి. కానీ వివేక్ ఆటలు సాగవు. ఇక జాను లోపలికి వెళ్తుంది. ఏంటి అత్తయ్య నేను ఇక్కడ కాల్చాలి అంతే కదా అని డబల్ మీనింగ్లో జాను మాట్లాడగానే ఏంటి అని అంటుంది దేవయాని. అదే అట్లు కాల్చాలి కదా, పిండి బాగా కాలేలా కాల్చాలి అంతే కదా, ఆ పిండి అందుకోండి అని అంటూ అక్కడున్న అట్లకారని మార్చేస్తుంది జాను. దాంతో దేవయాని పాటలేంటో మనీషా గెలుస్తుందా లక్ష్మి గెలుస్తుందా, ఈ ఉగాది నాడు లక్ష్మి అన్నట్టు మనీషా ఫేక్ ప్రెగ్నెన్సీని ప్రూవ్ చేసి ఇంట్లో నుండి గెంటేయగలదా, మనీషా కన్నింగ్ ప్లాన్ సక్సెస్ అవుతుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.